ఈరోజు మనలో మనం సమాధానంగా ఉండాలి అనే సందేశాన్ని నేర్చుకుందాం. మనలో మనం సమాధానంగా ఉండాలంటే మనలో ఒక ప్రార్థన అనే విజేతత ఉండాలి. ప్రార్థన చేసుకుంటే మనం సమాధానంగా ఉంటాం. మనం ప్రార్థన చేయలేకుంటే మనలో చెడు తలంపులు అనేవి వస్తాయి. చెడు తలంపులు వస్తే మన శరీరం చెప్తుంది అది చేయని, కానీ మనలో ఆత్మ చెప్తుంది అది చేయొద్దు అని. ఆ ఆత్మ ఎవరిచ్చినారంటే మన యేసుక్రీస్తు. మనం మొదటిగా మట్టితో తయారు చేసినాము, దాంట్లో దేవుడు జీవవాయువు వేసినాడు. మన ఆత్మ చెప్పిన మాట వినాలి. మన కుటుంబంలో ఒక ప్రార్థన అనే విజేతత ఉండాలి. మన కుటుంబంలో ప్రార్థన అనే విజేతత ఉంటే మన కుటుంబం బాగా ఉంటాము, దేవునిలో ఆరాధిస్తాము. అదే ప్రార్థన లేకుంటే మన కుటుంబం కూడా ఒక సైతాన్ శోధనలాగా ఉండిపోతుంది. మనలో సమాధానంగా ఉండాలి. మనం సమాధానంగా ఉంటేనే మనం కూడా దేవునితో సమాధానంగా ఉంటాము. ఎవరికైనా కీడు చేయాలనుకుంటే మన ఆత్మ చెప్తుంది కీడు చేయొద్దు అని, కానీ మన శరీరం చెప్తుంది చెయ్యి అని. దేవుడు ఆత్మ ఇచ్చినాడు కదా మనకి. దేవుడు ఇచ్చిన ఆత్మ మనకు అన్నీ మంచి మాటలే చెప్తుంది. అలాగే మనం కూడా మనలో మనం బాగా సమాధానంగా ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక.